ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి వారమంతా కూడా దేవుడు కాపాడాడు. మనం సురక్షితంగా క్షేమంగా సజీవులుగా ఉంటూ ఆయన మాటలు మరొకసారి ధ్యానించడానికి, వాటిని వినడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ పరిచర్యను ఆగక కొనసాగించడానికి ఆయన చక్కని సహాయం చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ వాక్యములు వింటూ మా కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినాన్ని ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో చర్చించాలని, ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఈ దినపు అంశము యొక్క పేరు నిజమైన శిష్యుడు. నిజమైన శిష్యుడు ఎవరు? యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో ఆయన అనేక సార్లు మాట్లాడుచు మీరు నాకు శిష్యులు అంటూ ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భంలో మాత్రం ఇలా చేస్తే మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అని చెప్పాడు. అంటే ఆయన మీరు నా శిష్యులు అని చెప్పడం కాదు కానీ అనేకులు వారిని చూడగానే వీరు యేసు శిష్యులు అని తెలుసుకోవడానికి ఒక పని వారు చేయాలని చెప్పాడు. అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట ఉన్న చూడండి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరని. మరొకసారి చదువుతున్నాను వినండి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. దీన్ని బట్టి మాత్రమే నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అన్నాడు. నిజమైన శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు అని పిలువబడాలంటే జనాలు వీరు యేసుక్రీస్తు శిష్యులు అని అనుకోవాలంటే వారికి దేవుడు ఏర్పాటు చేసిన ఆ మెజర్మెంట్ లేదంటే ఆ స్టాండర్డ్ ఏంటంటే వారు ఒకరినొకరిని ప్రేమించాలి. ఒకరిని ఇంకొకరు ప్రేమించుకుంటూ ఉన్నప్పుడు వీరు నా శిష్యులు అని దాన్ని బట్టి తెలుస్తుంది అనే మాటను చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నిజమైన శిష్యులు ఎవరంటే ఒకరిని ఇంకొకడు ప్రేమించేవాడు, తన పొరుగు వాడిని ప్రేమించేవాడు. ఒక వచనానికి ముందుగానే ఈ మాట చెప్తా ఉంటాడు, మీరు ఒకరినొకడు ప్రేమిపోవాలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకడు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు అంటాడు. ఇక్కడ మీరు ఒకరినొకడు ప్రేమించండి, ప్రేమ చూపండి అన్నాడు. ప్రేమ చూపించమన్నాడు. ఓకే, మేము ప్రేమ చూపిస్తాము అని అనేక మంది అనుకుంటారు. ఇది నన్ను మనకి చెప్పిన యేసుక్రీస్తు శిష్యులై ఉండాలంటే మీరు ప్రేమ కలిగి ఉండాలి అంటే ఓకే, మేము ప్రేమ కలిగి ఉంటాము. అయితే ఆ ప్రేమను ఎలా చూపించాలి? ఫుడ్ పెట్టి చూపించాలా? బెడ్ ఏర్పాటు చేసి చూపించాలా? వాళ్ళకి ఏ రీతిగా మా ప్రేమను చూపించాలి? యేసు చూపించిన ప్రేమ ఎలాంటిది? యేసు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేమ ఎలాంటిది? యేసు తన శిష్యులుగా ఉండడానికి ఎటువంటి ప్రేమను చూపించాలనుకుంటున్నాడు? ఆ ప్రేమ ఎలా ఉంటుంది అంటే యేసుక్రీస్తు చూపించిన ప్రేమను మనము చూస్తే ఆ యొక్క కంటెక్స్ట్లో మనకు అర్థమవుతూ ఉంటుందంటే యేసు అందరితో మాట్లాడుతూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండేవాడు. ఈ మాట చెప్పడానికంటే పూర్వమే మనకు తెలుస్తూ ఉంటుంది. అదే వచనంలో అదే అధ్యాయంలో ఏంటంటే ఇస్కర్తు యూదా యేసును అప్పగించడానికి యాజకుల దగ్గర, అధిపతుల దగ్గర ధనము ఏర్పాటు చేసుకున్నాడు. 30 వెండి నాణాలకు ఆయనను పట్టిస్తానని, ఆయన ఎలాగైనా కానీ మీకు దొరకబుచ్చుతానని బేరం ఆడుకుని వచ్చాడు. ఆ రాత్రి వారంతా కూడా ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయనను అప్పగించి ఇస్కరియోతు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతోటి మాట్లాడుచూ ఉంటూ ఉన్నాడు. ఆ మాటలు మనం చూసినట్లయితే 27వ వచనాన్ని చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయంలో వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగూ చెప్పాను అది భోజనం కూర్చుండే వారిలో ఎవరికి తెలియలేదు. ఇక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా గమనించుకుంటా ఉంటే ఇక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో 11 మంది ఆయనతోటి ప్రేమగానే ఉన్నారు, కానీ ఒకడు మాత్రం
ఆయనతో ప్రేమగా లేడు. ఆ ఒకడు మాత్రం యేసుక్రీస్తును పట్టించడానికి తంత్రాలు రచిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తుని పట్టించడానికి సమయాన్ని వెతుకుచున్నాడు. యేసుక్రీస్తుని పట్టించడానికి డబ్బును తీసుకున్నాడు. ఇప్పుడు ఇన్ని చేసిన వాడు యేసుకు తెలియదా అంటే, యేసుకు ఆల్రెడీ వాడు చేసేది తెలుసు. ఏం చేయబోతున్నాడో కూడా ఎరిగిన వాడైనా గాని, ఆయన వానితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే, యేసుక్రీస్తుకు సమస్తము ఎరుగు గనక, ఆయన ఎప్పుడైతే ఆయనను చేర్చుకున్నాడో ఇస్కరియోతును తన శిష్యుల్లో, అప్పటికే తెలుసు వీడెప్పటికైనా నాకు అపకారం చేస్తానని. ఎప్పటికైనా నన్ను మోసం చేస్తాడు. ఎప్పటికైనా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడని. కానీ అపకారం చేసేవానికి కూడా ఉపకారం చేస్తూ, తను భోజనం పెట్టి, తన దగ్గర కూర్చోబెట్టుకొని, తను ఉంటున్న ప్రదేశాల్లో తన 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 యొక్క శక్తులన్నిటిని అతనికి ధారబోసి, ఒక గొప్ప ప్రేమను ఆయన చూపిస్తా ఉన్నాడు. ఆ ప్రేమలో మనము చూస్తా ఉంటాం. అప్పగించే ముందు రోజు కూడా అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం మన జీవితాలను పరిశీలన చేసుకుంటే, మనము మనం ఏదైనా కోపం వచ్చిందంటే, ఎవరి మీదైనా కోపం వచ్చిందంటే మొట్టమొదటిగా చేసే పనేంటంటే వాళ్ళతో మాట్లాడడం. మోకాలు మార్చేసుకొని ఎదురు పడినా గానీ, అసల పెదాలకి ప్లాస్టరేసుకున్నట్లుగా, నోటికి ప్లాస్టర్‌లేసుకున్నట్టుగా, పెదాల్లోంచి ఒక మాట కూడా మాట్లాడరు. మనం మూగ దెయ్యాలు పట్టిన వాళ్ళలాగా అయిపోతాం. అసలు మాటే మాట్లాడడం. ఎందుకనంటే, మనం చెప్తా ఉంటాం, వాడు నాకు అన్యాయం చేశాడు. వాడు నన్ను మోసం చేశాడు. వాడు నాకు హాని చేశాడు గనక నేను వాడితో మాట్లాడనని. ఇలా మనం ఒకరిని మాట్లాడలేకపోతే, ఒకరితో ఒకరు మాటలు పంచుకోలేకపోతే, మనము ప్రేమ ఉన్నదని ఎలా చెప్పగలం? దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అంటూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవాడై ఉండాలి. ప్రేమ కలిగిన వాడు ఎదుటి వ్యక్తితోటి మాట్లాడతాడు. ప్రేమ కలిగిన వాడు ఎదుటి వ్యక్తితోటి సంభాషిస్తా ఉంటాడు. వాడు ఎటువంటి వాడైనా, వాడి పరిస్థితి ఏదైనా, వాడు హానికరుడైనా, వాడు మోసం చేసేవాడైనా, వాడు వ్యభిచారి అయినా, ఎవరైనా గాని. యేసుక్రీస్తే ఒక మాదిరి. ఒకానొక సమయంలో సమరయ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక వ్యభిచారం చేసే స్త్రీతోటి ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉంటాం. ఆమె, ఆమె వ్యభిచారం చేసేది. ఆమె మంచి జీవితం జీవించేది కాదు. ఆమె దేవుని ఎరుగు కూడా దేవునికి దూరంగా ఉంటూ ఉండే స్త్రీ. అటువంటి స్త్రీతో మాట్లాడి, "అమ్మా నాకు దాహమిమ్మని" అడిగి, ఆమె జీవితాన్ని మార్చిన సంఘటన మనకు నేర్పిచ్చేదేంటంటే, ఆయన ఆల్రెడీ ప్రేమ కలిగిన వాడు గనక, ఆయన ఇచ్చిన మీరు ఒకడినొకడు ప్రేమించండని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎందుకంటే, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకడినొకడు ప్రేమించండి. మీరు నా శిష్యులై ఉండాలంటే నేను చేసినట్టే చేయండి. సమరయ స్త్రీ తప్పు చేసిందని నేను మాట్లాడాను. ఇస్కరియోత హానికరుడైనా గాని నేను మాట్లాడుతూనే ఉన్నాను. మీరును ఒకరితో మాట్లాడాలి. ఈ రోజుల్లో చాలామంది అమ్మతోటి కూతురు మాట్లాడతలేదు. లేదా కూతురు తండ్రితోటి మాట్లాడకపోవడం, భార్య భర్తతోటి మాట్లాడడం, మన అన్నదమ్ములు మాట్లాడలేకపోవడం. ఎన్నో రకాలుగా గ్యాప్ వచ్చేస్తా ఉంది. చెప్పుకుంటూ ఉన్నాం మేమందరం క్రైస్తవులమని. చెప్పుకుంటూ ఉన్నాం మేమందరము కూడా మంచివారమని. కానీ ఒకరి మీద ఒకళ్ళు ప్రేమ చూపించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ ఉన్నాం. ఒకరితో ఒకరు మాట్లాడలేకపోతున్నారా? మీలో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాదు అనే మాటను మనం చూస్తా ఉంటాం. నిజమైన స్నేహితుడు ప్రేమ కలిగి ఉంటాడు. ఆ ప్రేమ ఎలా వ్యక్తపరుస్తాడంటే అందరితో మాట్లాడడం ద్వారా. రెండవది అందరితో ఉండడం ద్వారా కూడా తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఈ యొక్క కంటెక్స్ట్‌లో మరలా మనం చూస్తా ఉంటే యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదాను చేర్చుకున్న దినము నుంచి కూడా ఆయనతో ఉంటూ ఉన్నట్లుగా చూస్తాం. ఆయన్ని అవాయిడ్ చేసినట్లుగా మనం చూడం. ఆయనతో కలిసి ఉండడానికి ఆయన ప్రయారిటీ ఇచ్చినట్లుగా చూస్తాం. ప్రతి సందర్భంలోనూ ఆయన శిష్యులు కూడుకున్నప్పుడు ఇస్కరియోతు కూడా వారితో ఉన్నట్లుగా చూస్తాం. అంతెందుకు చివరి రాత్రి ఆయన పస్కా భుజించే సమయంలో కూడా ఆయనను పక్కనే పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ బలలో 12 మంది కూడా పాల్గొన్నట్లుగా మనం చూస్తా ఉంటాం. ఆయన వారితో ఉన్నట్లుగా మనం చూస్తాం. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే ఎవరైనా తప్పు చేస్తున్నాడు అనగానే దూరం పెట్టేస్తా ఉంటాం. అంతసేపు మంచి వాళ్ళతో కూర్చోవాలి, విశ్వాసులతో కూర్చోవాలనుకుంటాం గానీ, ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళు కూడా మనుషులే. వారిని కూడా దేవుని దగ్గరికి చేర్చాలనే ఆశ మనము పడం. ఒకానొక దినాల్లో భారతదేశం అనేది ఎలా ఉండేదంటే, ఒక హిందూ దేశం కింద ఉండేది. ఒక హిందూ దేశం కింద ఉండేది. అన్యుల దేశంగా మన దేశము పేరుగాంచుతూ ఉండేది.
అయితే ఒకానొక సమయంలో యేసుక్రీస్తు శిష్యుడైన తోమ మన దేశాన్ని సెలెక్ట్ చేసుకొని మన దేశానికి వచ్చి, మన దేశ ప్రజలతో ఉంటూ మన దేశానికి సువార్తను తీసుకువచ్చాడు. తర్వాత చూసినప్పుడు అనేక మంది మిషనరీస్ విలియం కేరీ, మదర్ తెరెసా ఇలా అనేక మందిని మనం చూస్తా ఉంటే, వాళ్ళు మంచిగా ఉన్న విశ్వాసుల దగ్గర నుంచి చెడ్డగా ఉన్న చెడ్డదనుల మధ్యకు వచ్చి నివాసం చేసి వారిని కాపాడినట్లుగా, వారిని రక్షించినట్లుగా చూస్తాం. మనం చూసినప్పుడు యేసుక్రీస్తు జీవితంలో కూడా అంతే. యేసుక్రీస్తుని అప్పగించేవాడు, యేసుక్రీస్తు అంటే చాలా డబ్బుకి అమ్ముకోవచ్చని ఆశ కలిగిన ఇస్కరియోతుతో కూడా ఆయన కూర్చున్నాడు. అంత మాత్రమే కాదు, మత్తయి అనే ఒక ఒక వ్యక్తి దగ్గర ఆయన కూర్చున్నాడు. ఆయన సుంకపు గుత్తదారుడు అన్నట్లుగా చూస్తాం. మనం సమరయ స్త్రీ అక్కడికొచ్చినప్పుడు బావి యొద్ద ఆయన కూర్చున్నట్లుగా చూస్తాం. ఇవన్నీ కూడా మనకేమి నేర్పిస్తూ ఉన్నాయంటే, ఆయన పాపులతో కలిసి కూర్చుని పాపుల జీవితాలను మార్చినట్లుగా చూస్తాం. మనం ఎప్పుడు కూడా అందరితో ఉండడానికి ఇష్టపడం. కేవలం కొంతమంది మాత్రమే సెలెక్ట్ చేసుకొని, కొంతమందితో మాత్రమే ఉంటూ మన జీవితాన్ని గడిపేయాలనుకుంటాం. కానీ యేసుక్రీస్తు శిష్యులుగా పిలవబడాలంటే మనం అందరితోటి ఉండాలి. మనకి కుల, మత భేదాలు ఏమి ఉండక్కర్లా. ఈ రోజుల్లో ఈవెన్ క్రైస్తవుల్లో కూడా చాలామందున్నారు. నేను పరిచర్య చేసే ప్రాంతము చాకలి వారు నివాసం ఉండే ప్రాంతం. నేను పరిచర్యకి వెళ్తూ ఉండగా మొదట్లో, ఇప్పుడు కాదు, మొదట్లో వెళ్తూ ఉండగా వారిని చర్చికి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు 6, 7 సంవత్సరాల క్రితము వాళ్ళు అంటూ ఉండారు, మా వోడున్నాడు, మా వోడు ప్రార్థనలు పెడుతున్నాడని. ఎవరు మీ వోడంటే, "అదే మా 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 కమ్యూనిటీ నుంచి ఒక ఆయనున్నాడు. ఈ మధ్యన ఆయన బాప్తిసం పొందాడు. చర్చ్ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాడనని." నేను అప్పటికే పరిచర్య ప్రారంభించాను. అప్పటికే నేను పాస్టర్‌గా ఉన్నాను. అప్పటికే అనేక మందికి సువార్త ప్రకటించాను. నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యి పాస్టర్‌గా అభిషేకం పొందినవాడినయ్యి అక్కడ పరిచర్య చేస్తా ఉంటే వాళ్ళంటూ ఉన్నారు, "మా వోడు చాలా రీసెంట్‌గానే బాప్తిసం కూడా పొందేశాడు. ఇంక పరిచర్య ప్రారంభించేస్తాడని." ఏ చదువు బైబిల్‌కి సంబంధించి చదువుకోలేదు. ఏ పిలుపు ఉందో లేదో మనకి తెలీదు. అసలు పరిచర్య ప్రారంభించట్లేదు. కానీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా అతని దగ్గరికే వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్న రోజుల్లో నుంచి నేనొచ్చాను. అందరితో ఉండడానికి క్రైస్తవులు కూడా ఇష్టపడతలేదండి. ఎవరి కమ్యూనిటీ తోటి వాళ్ళే ఉండాలి. ఎవరి డినామినేషన్ తోటి వాళ్ళే ఉండాలి. ఈ గ్రూప్ చూస్తే ఇది ఇంటర్ డినామినేషన్. డినామినేషన్‌తో సంబంధం లేదు. ఇందులో బాప్టిస్ట్ వాళ్ళున్నారు, ఆర్‌సీఎం వాళ్ళున్నారు, పెంతెకోస్తలోళ్ళున్నారు, ఇండివిడ్యువల్ చర్చెస్ ఉన్నాయి, మెయిన్‌లైన్ చర్చెస్ ఉన్నాయి. అన్ని వాళ్ళున్నారు. ఎందుకనంటే మనం యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నప్పుడు మనకి డినామినేషన్‌తో పని లేదు. యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నప్పుడు కుల మతాలతో పని లేదు. ఈరోజు కులానికి ఒక ఒక సంఘాలు పరిమితం అయిపోయినాయి. మతానికి సంఘాలు పరిమితం అయిపోయినాయి. డినామినేషన్‌లుగా విడిపోయి ఈ డినామినేషన్ అంటే ఆ డినామినేషన్ ఇవ్వబడదు. ఆ డినామినేషన్ అంటే ఈ డినామినేషన్ కడతారే. ఎలా ఉంది క్రైస్తవం? యేసుక్రీస్తు అటువంటివేమీ కూడా పెట్టుకోలేదు. సమరయ పట్టణానికెళ్ళి సమరయులకు, యూదయ పట్టణానికెళ్ళి యూదయకు, ఇలా రకరకాల ప్రదేశాలకెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన శిష్యులు, నిజమైన శిష్యులందరూ కూడా వారి భాష మాట్లాడే వాళ్ళ దగ్గరికి, వాళ్ళ యొక్క రూపం కలిగిన వారి దగ్గరికి, వారి రంగు కలిగిన, వాళ్ళ అలవాట్లు కలిగిన వారి యొద్దకు వెళ్ళి వారితో కలిసి నివాసం చేసి సువార్తను పంచినట్లుగా చూస్తాం. నిజమైన శిష్యుడు ఎవరంటే ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ అందరితో మాట్లాడేలాగా చేస్తుంది. ఆ ప్రేమ అందరితో ఉండేలాగా చేస్తుంది. ఆ ప్రేమ అందరి రక్షణ కోసం, అందరి రక్షణ కోసం శ్రమ పడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తే ఇదే మోసగాడైన, ఇదే హానికరుడైన ఇస్కరియోతు యూదా రక్షణ కొరకు కూడా ఆయన ప్రయాసపడినట్లుగా మనం చూస్తా ఉంటాం. ఆయన, ఆయన పట్టిస్తాడని తెలుసు. కానీ ఇతన్ని పట్టించుకుంటుంటే బాగుండు అని ఆశ పగులుతూ ఉండేవాడు. అతన్ని ఎలాగైనా రక్షించుకోవడానికి కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తాం. ప్రభువా! నీవు నాకిచ్చిన వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని గెత్సెమనే తోటల్లో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉంటాం. ఆయన ప్రార్థించాడు అతని కొరకు కూడా. యేసుక్రీస్తు శిలువ మ్రాను మీద పలికిన మాటలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థన చేశాడు. పట్టించిన వారి కొరకు, ఆయనని హేట్ చేసిన వారి కొరకు, ఆయన దూషించిన వారి కొరకు, కొట్టిన వారి కొరకు, అందరి కొరకు కూడా ఆయన శ్రమ పడుతూ ఆయన ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన అందరి రక్షణ కోసం కూడా ఆయన శ్రమ పడ్డాడు. ఈరోజు ఏ శ్రమ పడుతున్నాం మనం? మన పొరుగు వారి కొరకు, పొరుగు వారిని రక్షించడం కొరకు ఏ శ్రమ పడుతున్నాం? యేసుక్రీస్తు శ్రమ పట్టణానికి వెళ్ళి ఎండవేళ ఎవ్వరూ లేని సమయంలో నడుచుకుంటూ అక్కడికెళ్ళి ఎండలో బావి యొద్ద కూర్చొని అక్కడికొచ్చిన ఆ స్త్రీతో మాట్లాడి అవెన్ని ప్రశ్నలేసిన అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పి ఈయనే క్రీస్తు అని ఆమె తెలుసుకునే వరకు ఆమె కన్విన్స్ చేసి అక్కడి నుంచి వచ్చినట్లుగా చూస్తాం. ఎంత శ్రమ! ఎండవేళ
తినడానికి తిండి లేని సమయంలో ఎవరు కూడా అటువైపు రాని ఎండ తీవ్రమైన ప్రదేశంలో ఆయన ఒక వ్యక్తిని రక్షించడానికి శ్రమపడినట్లుగా చూస్తాం. ఎవరు వెళ్ళని దారిలో ఆయన వెళ్ళి శ్రమపడి సమరయ్య స్త్రీని రక్షించినట్లుగా చూస్తాం. ఆ స్త్రీ అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించినట్లుగా చూస్తూ ఉంటాం. ఈరోజు నీకు అదే ప్రశ్న వేస్తున్నాను. నువ్వెవరినైనా రక్షిస్తున్నావా? ఎవరి రక్షణ కొరకైనా శ్రమ పడుతూ ఉన్నావా? లేదా ఒకసారి ఆలోచించి నీ జీవితంలో నీవు ఒకరినైనా రక్షించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను యేసుక్రీస్తు వాక్యం వింటాను, యేసుక్రీస్తు శిష్యుడను, యేసుక్రీస్తు శిష్యురాలను అని చెప్పుకుంటున్న నీవు మరొకసారి ఈ మాటను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఒకవేళ నీవు గనక ఒక రక్షణ కొరకు శ్రమ పడకపోతే నువ్వు నిజమైన శిష్యుడు కాదు. ఈ ప్రేమను బట్టి మాత్రమే ఆయన శిష్యులను అందరూ తెలుసుకుంటారని నేను చెప్తా ఉన్నాడు. ఈ ప్రేమ శ్రమ పడుతూ ఉంటుంది ఒక రక్షణ కొరకు. ఒకరు నశించిపోతే బాధ అనిపిస్తుంది. ఎదురుగుండా వ్యక్తి నాశనం అయిపోతే కష్టం అనిపిస్తుంది. ఆ కష్టం నీకు అనిపించకపోతే, ఆ బాధ నీకు అనిపించకపోతే, నా ప్రియమైన దేవుని జనాంగమా, నువ్వు యేసుక్రీస్తు శిష్యుడివే కాదు. ఆయన హృదయము ద్రవించిపోయింది. తండ్రి నశించిపోతున్నారు ప్రజలని చెప్పి హృదయము ద్రవించిపోయి పరలోకంలో ఆయనతో మహిమలో ఉన్న తన కుమారుణ్ణి పాపుల కొరకు పంపించేశాడు. ఆయన శ్రమ, ఆయన కష్టము మనల్ని అందరినీ రక్షించింది. ఈరోజు ఇదే మాట నేను నీకు చెప్తా ఉన్నాను. ప్రేమ ఉన్నది నాలో, ప్రేమ ఉన్నది అని చెప్పుకుంటున్న నీవు అందరితో మాట్లాడేవారిగా ఉన్నావా? అందరితో కలిసి ఉండేవాడిగా ఉంటున్నావా? అందరి రక్షణ కొరకు శ్రమ పడేవాడిగా ఉన్నావా? ఒకవేళ లేనట్టయితే నీవు శిష్యుడివే కాదు. నాకున్న ఈ భారము ప్రతిదినము కష్ట సమయంలో కూడా, ఇబ్బందికరమైన సమయంలో కూడా ఏదో ఒక రీతిగా మీకు వాక్యం అందించాలి, ఏదో ఒక రీతిగా ప్రార్థన చేయాలని నాకున్న బలమంతా ఉపయోగించి, నాకున్న శక్తినన్నీ ఉపయోగించి, నాకున్న రిసోర్సులన్నీ ఉపయోగించి మీ కొరకు నేను ఈ పని చేయడానికి కారణం ఏంటంటే నేను ఆయన శిష్యులుగా ఉండాలనుకుంటూ ఉన్నాను. ఆయన అందరితో మాట్లాడతాడు, అందరితో ఉంటాడు, అందరి రక్షణ కొరకు శ్రమ పడతారు. మీరు ఎవరైనా కానీ ఈ వాక్యమును విని, ఎవరైనా కానీ హృదయము ద్రవింపు చేసి, ఎవరినైనా కానీ మార్చాలనుకుంటే మీకు ఒక అవకాశం ఇవ్వడానికి, మీరు చేయలేని వర్తమానము నేను చేసి, మీరు అందించలేని వాక్య భాగాలను నేను అందించి, మీరు ఒకవేళ చేయలేకపోతే మీ పక్షముకు కూడా నేను ప్రార్థన చేసి, నేను శ్రమ పడుతూ ఉన్నాను. నేను నిజమైన శిష్యుని అనిపించుకోవడానికి. అలాగే మరి మీరు నిజమైన శిష్యుని అనిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా క్రీస్తుకి? లేదా నామకార్థ క్రైస్తవుని జీవిస్తూ ఉన్నారా? నిజమైన క్రైస్తవుడిగా ఉండి, నిజమైన క్రీస్తుని ఆరాధించి, నమ్మకమైన మంచి దాసుడా అనేలాగా మీ జీవితాన్ని మీరు నడిపించాలని కోరుచు ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ఇదిగో నీ బిడ్డలు విన్న ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు. మీరు నాకు ఇచ్చిన ఈ చక్కని తలంపును బట్టి వందనాలు. నిజమైన శిష్యుడు ఎవరు అనే మాటను మేము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి ఉండాలని నువ్వు చెప్పిన మాటలో ప్రేమ ఏ రీతిగా చూపించగలమనే సత్యాన్ని మేము తెలుసుకున్నాం. నిజమే, అనేక సార్లు మేము అందరితోటి కూడా మాట్లాడలేకపోతూ ఉన్నాం, అందరితో కలిసి ఉండలేకపోతున్నాం, ఎవరి కోసం కూడా మేము శ్రమకు పడలేకపోతున్నాం. అయితే నీవు ఆ రీతిగా పనిచేసి ఈ రీతిగా చేయవాడు, దీనిని చేయవాడు మాత్రమే నా శిష్యుడు అని చెప్పిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుని దాన్ని తండ్రి నీ ప్రజలందరికీ తెలియజేయడానికి కృపను చూపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ మాటలు విన్న నీ ప్రియబిడలు నిజమైన శిష్యులుగా ఉండి అనేక మందిని నీ వైపు త్రిప్పే ప్రజలుగా ఉండడానికి కృప చూపించమని మా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైనను గాక. ఆమేన్.